ఉద్యోగులకు ఇంచుమించు ఒకేసారి వరుసగా 3 గుడ్ న్యూస్లు వెలువడ్డాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 4143 మంది ఉద్యోగుల సర్వీసులను పొడిగిస్తూ ప్రభుత్వం ఒకేసారి 3 కీలక జీవోలు జారీ చేసింది. వారి కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీతభత్యాలు పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ 3 జీవోల కాపీలు పైన ఇవ్వబడ్డాయి, పరిశీలించండి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా విభాగాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న మొత్తం 4143 మంది ఉద్యోగులకు మరో విద్యా సంవత్సరానికి సేవల కొనసాగింపునకు అనుమతినిస్తూ వరుసగా 3 కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మొదటగా 2026 జూన్ 15వ తేదీన జియో నెంబర్ 81ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి కోన శశిధర్ జారీ చేశారు. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, అలాగే సాధారణ వృత్తి విద్యా విభాగాల్లో పనిచేస్తున్న 329 మంది పార్ట్ టైము జూనియర్ లెక్చరర్లు, సీనియర్ ఇన్స్ట్రక్టర్లు, కంప్యూటర్ టెక్నీషియన్లు, టైప్ రైటింగ్ ఇన్స్ట్రక్టర్లు, ల్యాబ్ అటెండర్లు, ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేలు, ఎంఓటీఎస్, గంటల వారీ వేతనము లేదా కన్సాలిడేటెడ్పై పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగించింది. వీరి సేవలు 2026 జూన్ 1వ తేదీ నుండి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. మధ్యలో 1 నెల విరామం ఇచ్చారు. అంటే వీరి సేవలు 11 నెలల పాటు కొనసాగుతాయి. ఆ కాలంలో నో వర్క్ నో పే అనే విధానం అమల్లో ఉంటుంది. ఇలా 11 నెలల సర్వీసును మాత్రమే పొడిగించడానికి గల కారణాలను ముందు చూద్దాం. ఇదే సమయంలో ప్రభుత్వం మరో 2 కీలక జీవోలను కూడా జారీ చేసింది. జూన్ 17వ తేదీన పాఠశాల విద్యాశాఖ ఇంటర్మీడియట్ విద్యా విభాగం జియో నెంబర్ 84ను విడుదల చేసింది. ఈ జీవో ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 3532 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ల సేవలను కూడా మరో 11 నెలల పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. వీరి సేవలు కూడా 2026 జూన్ 1వ తేదీ నుండి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. మధ్యలో 1 నెల విరామం ఉండగా నో వర్క్ నో పే విధానం అమల్లో ఉంటుంది. ఈ ఉత్తర్వులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జె శ్యామలరావు జారీ చేశారు. అదే రోజు విద్యాశాఖ జియో నెంబర్ 83 విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలోని ఏపీ మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 282 మంది కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగుల సర్వీసులను కూడా మరో 11 నెలల పాటు పొడిగించారు. ఈ ఉత్తర్వులను కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ జె శ్యామలరావు విడుదల చేశారు. వీరిలో 211 మంది పీజీటీలు, 71 మంది టీజీటీలు ఉన్నారు. వీరి సేవలు కూడా 2026 జూన్ 1 నుండి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతాయి. మధ్యలో 1 నెల విరామం ఉంది. ఈ పొడిగింపులో కూడా నో వర్క్ నో పే విధానం అమల్లో ఉంటుంది. ఈ 3 జీవోల ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వృత్తి విద్యా విభాగాలు, ఏపీ మోడల్ స్కూళ్లలో బోధన, విద్యా సేవలు అంతరాయం లేకుండా కొనసాగించడం. మొత్తం మీద 329 మంది పార్ట్ టైం సిబ్బంది, 282 మంది కాంట్రాక్ట్ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, 3532 మంది కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు కలిపి 4143 మందికి 2026-27 విద్యా సంవత్సరానికి సేవల కొనసాగింపుకు అనుమతి లభించింది. దీంతో వేలాది కుటుంబాలకు ఉపశమనం లభించింది. విద్యా సంస్థల నిర్వహణ కూడా సజావుగా కొనసాగబోతోంది. అయితే మధ్యలో 1 నెల నో వర్క్ నో పే అనే బ్రేక్ ఇవ్వడం వల్ల కొంతమంది సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే పశ్చిమ బెంగాల్లో తాత్కాలిక ఉద్యోగులకు కూడా శాశ్వత ఉద్యోగులకు ఇచ్చే అన్ని వేతన ప్రయోజనాలు వర్తింపజేయాలని, వారిని కూడా శాశ్వత ఉద్యోగులుగానే పరిగణించాలని ఇటీవలనే వచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకుని ఈ 11 నెలల సర్వీస్కు మాత్రమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.